LIK లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ చూసిన ఎట్లా ఉందంటే మాత్రం ప్రదీప్ రంగనాథ్ మీద నమ్మకం పెట్టుకుని ఉండేము. నిన్ననేమో అడివిశేషు, ఈరోజేమో ప్రదీప్ రంగనాథ్ అని. ఏమైనా అర్థం కావట్లేదు నాకైతే. ఇద్దరు మంచి స్క్రిప్ట్ సెలెక్షన్ మంచిగా తీసుకొని, వాళ్ళే కొంచెం స్టోరీలో వాళ్ళే కొంచెం ఇన్వాల్వ్మెంట్ అయ్యి మంచి స్క్రీన్ ప్లే స్టోరీ రాసుకొని మంచిగా మనల్ని బాగా ఎంటర్టైన్ చేసేవాళ్ళు. కానీ సడన్గా ఏమైంది అర్థం కావట్లేదు. ఇద్దరు ఒకటే రోజు వచ్చి ఇద్దరు పెద్ద రాడ్లు దించారు అసలుకి. అసలు మన ఈ సినిమా చూసినంతసేపు అయితే నాకైతే చెడ్డ చిరాకు వస్తుంది. ఎప్పుడు పోవాలి, ఏముంది సినిమాలో, అసలుకి స్టోరీ ఏముంది, ఏం అర్థం కాదు చక్కగా అయితే. సినిమాలు ఏమైనా కొద్ది గొప్ప బాగుందండి, ఇంటర్వెల్ తర్వాత ఒక 2-3 సీన్స్ బాగుంటాయి అంతే తప్ప అసలుకి సినిమాలు ఏమంత లేదు. ఇంకా మెయిన్ అంటే అనిరుద్ధ్ తప్ప మనం సినిమాకి వెళ్తే సాంగ్స్ కోసం అని చెప్పేసి హోప్ పెట్టుకొని ఓన్లీ మనకు సాంగ్స్ కావాలనుకుంటే వెళ్ళి వినేసిరండి అంతే తప్ప వేరే ఇక సినిమాలో చూడనీకి అంత ఏం లేదు అసలుకి. మన ప్రదీప్ రంగనాథన్ కూడా కాపాడలేకపోయాడు సినిమాని, అంత ఘోరంగా ఉంది సినిమా అయితే. ఇంకా స్టోరీ విషయానికి వస్తే మాత్రం స్టోరీ 2040-50 అట్లా నడుస్తూ ఉంటుంది. అందరూ యాప్లని ఇట్లా అని బాగా నమ్ముతూ ఉంటారు అనమాట. సో హీరోయిన్ ఏమో ఫోన్స్ ఎక్కువ వాడుతుంది, హీరోయిన్ ఏమో ఫోన్ తక్కువ వాడతాడు. సో వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటే ఎట్లుంటుంది, మధ్యలో LIK అని ఎట్లా వచ్చింది, SJ సూర్య రోల్ అయింది, ఇది అనేది స్టోరీ అనమాట. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ పాజిటివ్ అయితే మెయిన్ హైలైట్ అయితే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ అనమాట. అంతే, అనిరుద్ధ్ కోసం పోవాలి తప్ప మనకు సినిమాలో ఏం లేదు చూడనీకి. ఇంకా సెకండ్ హాఫ్లో 1-2 సీన్స్ బాగుంటాయి. ఫస్ట్ హాఫ్ ఏదో లైట్గా అక్కడక్కడ మనకి ఏదో అట్లా కొంచెం గొప్పగా కొంచెం ఒక 2-3 సీన్స్ బాగుంటాయి అంతే ఫస్ట్ హాఫ్లో లైట్గా. ఇక సెకండ్ హాఫ్లో అయితే కంప్లీట్గా ఒక 2-3 సీన్స్ బాగుంటాయి అంతే, ఏం లేదనమాట. క్లైమాక్స్ కూడా అంత ఏముండదు గొప్పగా, ఏదో సోషల్ మెసేజ్ ఇద్దామని తీసినట్టుంది అంతే తప్ప ఏం లేదు మూవీలో అయితే. ఇక అయితే పాజిటివ్ అయితే అనిరుద్ధ్ ఒకటే. ఇక నెగిటివ్ విషయానికి వస్తే మాత్రం సినిమా అంతా నెగిటివ్ అసలుకి. ఆ స్టోరీ అయితే ఏం బాగుండదు అసలుకి. సినిమా 2040-50 అంటారు, కానీ చూస్తేనేమో ఇప్పుడు ఏం జరుగుతుందో అవే చూపిస్తారనమాట. ఎక్కువ ఏం చూపించారు, ఏదో గాల్లో ఎగురుతున్న ఫ్లైట్లు, డెలివరీలు ఇవి తప్ప ఎక్కువ ఏం చూపించారు సినిమాలో అయితే. 2040-50 కూడా అదే డ్రెస్సింగ్ స్టైలు అదే అంతా ఇప్పుడు ఎట్లుందో అట్లనే చూపిస్తారనమాట, ఏం కొత్తగా ఏమి ఉండదు. ఇక అసలుకి ఆర్ట్ డిపార్ట్మెంట్కి ఇదంతా ఆగమాగం ఉంది. ఇంకా కెమెరా డిపార్ట్మెంట్, మ్యూజిక్ డిపార్ట్మెంట్, ఈ రెండు తప్ప మూవీలు అసలుకి చెప్పుకొని అంత ఏం లేదు. ఎడిటింగ్ కూడా అసలు ఎడిటింగ్ అయితే ఘోరంగా ఉంటుంది, మనకు చూస్తుంటేనే అర్థమైపోతుంది AI అని చెప్పేసి. ఆర్టిస్టులు లేక AIలో ఆర్టిస్టులను పెట్టినట్టు అనిపిస్తుంది, అంత ఘోరంగా ఉంటుంది అనమాట. ఇక యాక్టింగ్ విషయానికి కోసం మాత్రం కృతి శెట్టి కొంచెం క్యూట్గా ఉన్నా కానీ ఇక మిగతా వాళ్ళందరూ వేస్ట్ అయిపోయారు. ప్రదీప్ రంగనాథన్ కూడా ఎక్కువ అసలు ఇంట్రెస్ట్ పెట్టి చేసినట్టు అనిపించలేదు, ఏదో ఫోర్స్ఫుల్గా చేసినట్టు అనిపించింది. సో నాకైతే ఇట్లా అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓన్లీ సాంగ్స్ కోసం తప్ప మన మూవీలో ఒక పెద్దగా చూసే అంత ఏముండదు. స్టోరీ కూడా అంత గొప్పగా ఏముండదు, అది స్టోరీ కూడా అసలుకి వేస్ట్ ఉందన్నమాట. ఇక మూవీలో అంత ఏం లేదు, ఒకసారి వెళ్ళి మీరు ట్రై చేయండి. ఇక అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.